పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అల్లు అర్జున్ అభిమానులు అయితే ఎదురుస్తున్నారు. ఇప్పుడు మన విజయవాడలోని శైలేష్ థియేటర్ వద్ద అభిమానులు కోలాహలంగా మారింది. ఇక్కడ చూడొచ్చు రోజులో పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు అయితే చేరుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామంటూ సందడి వాతావరణం పుష్ప 2 నా దేవుడు అల్లు అర్జున్ అంటూ అభిమానులు మాట్లాడుతున్నారు. చెప్పండి, పుష్ప 2 ఎప్పుడు చూస్తున్నారు? సూపర్ సినిమా అదిరిపోయింది. పుష్ప తగ్గాడు, అసలు తగ్గాడు. పుష్పలా తగ్గాడు అమ్మా. ఈ సినిమా 200 కోట్ల ఆదిపోయింది. గురు అన్న సినిమా ఎప్పుడెప్పుడు వచ్చినా మేము ఆలోచించుకుంటాము. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినది. మా గుళ్ళో దేవుడు పర్లేదు కానీ స్క్రీన్లు బతుకు పరిగిపోతాయి. స్క్రీన్లు పోతాయి థియేటర్లో పోనగలు వచ్చేస్తాయి. ఒక్కొక్కరందరికీ పోనీకాలు వస్తాయి. పోనీకాలే పుష్ప అక్కడ ఒక అన్న చెప్తాడు అక్కడ కదా. పుష్ప గడి బ్రాండ్ ఏందో రేపు చూపిస్తాం. ఒకటి చెప్తున్నా అందరికి, ఒకటే మాట, మనకి అందరూ ఒకటే. అందరూ మనిషి బతుకుతున్నారు, అందరూ మనం ఒక మనిషిలాగా ఉండాలి. కానీ ఏంటంటే ఒకటి చెప్తున్నా, ఆడు వేరు, ఎవరు మా ఓడి వేరు, ఆ లక్క వేరు. ఆడి ఐకాన్ స్టార్ గీకాన్ స్టార్ కాదు, ఆడ ఒక డిఫరెంట్ బాయ్. డిఫరెంట్ అంటే ఎన్ని డిఫరెంట్లు చేశాడో నాకు తెలిసేది. ఆడ ఒక డిఫరెంట్ బాయ్. ఆడు తక్కువ చేసి ఎవరైనా మాట్లాడారనుకో ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. ఇది ఏదో ఉందో పుష్ప సినిమా, ఇది డిఫరెంట్ సినిమా, అద్భుతంగా ఉంటుంది సినిమా అంటూ ఇక్కడ ఉన్న పుష్ప అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ గత 4 సంవత్సరాల నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు థియేటర్లకు వస్తుంది. ఈ సినిమా చూస్తానికి ఉదయం నుంచి మేము ఎక్కడ ఉన్నామని చెప్పేసి పుష్ప అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు గౌతమ్తో తిరుమల టీవీ విజయవాడ.